సో ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత డిష్ రెడీ అయింది. సో దీన్ని టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం ఎట్లా ఉందో లేదో. దగ్గరకు వచ్చేసేయండి. సో దీనిపైన ఇట్లా నిమ్మకాయ తీసుకొని ఇట్లా స్క్వీజ్ చేసిన తర్వాత ఒక్క ఆనియన్ ఇట్లా పెట్టుకొని ఒక్క బైట్ ఆనియన్తో టేస్ట్ కనుక చేసిన తర్వాత చూద్దాం. యమ్మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైట్గా జీలకర్ర మనం వేపుకుందాం. సో మట్టి పాత్ర కళాయి పెట్టాను అనమాట. సో దాంట్లో జీలకర్ర లైట్గా వేగాక దీన్ని పౌడర్ చేసేసి ఎగ్ ఫ్రైలో యాడ్ చేద్దాం అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఫ్లేవర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి లైట్గా కారం మన టేస్ట్ సరిపడండి అండ్ ఉప్పు అనమాట. సాల్ట్ మా బాబు ఇప్పుడు టేస్ట్ చేస్తుండండి, ఎలా ఉందో చెప్తాడు. సియాన్ బాబు ఎలా ఉంది చెప్పు. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు.